కంపెనీ ఏదైనా ఓ బ్రాండ్గా మారాలంటే జనాల నమ్మకం పొందాలి. జనాల నమ్మకాలతో ఆడుకోవద్దు. ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ లెన్స్కార్ట్ అదే చేసింది. దీంతో తీవ్ర వివాదాల్లో ఇరుక్కుంది. టీసీఎస్ నాసిక్ వ్యవహారంపై రచ్చ జరుగుతున్న వేళ లెన్స్కార్ట్ వివాదం తెరపైకొచ్చింది. సంస్థకు చెందిన ఒక పాత డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది దుమారానికి దారితీసింది. ఇంతకీ ఏం జరిగింది? సోషల్ మీడియా ఎందుకు భగ్గుమంటోంది? లెన్స్కార్ట్ ను చుట్టుముట్టిన బొట్టు వివాదం. బాయ్కాట్ లెన్స్కార్ట్ అంటూ నినాదాలు. సంస్థ వివరణ ఇచ్చిన ఆగని నిరసనలు. ఒక్కరోజే 4,500 కోట్లు కోల్పోయిన లెన్స్కార్ట్. అసలేం జరిగింది? సోషల్ మీడియా ఫైర్ ఎందుకు? హిందూ మతాన్నే లెన్స్కార్ట్ టార్గెట్ చేసిందా? కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటి వివాదాలేంటి? గతంలో ఏ సంస్థలు వివాదంలో పడ్డాయి? మన దేశంలో పేరు పొందిన కంపెనీలలో లెన్స్కార్ట్ ఒకటి. కళ్లద్దాల తయారీలో ఈ కంపెనీ ఒక సంస్థగా ఎదిగింది. దేశవ్యాప్తంగా ఎన్నో బ్రాంచులు ఓపెన్ చేసింది. వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. అదే స్థాయిలో ఆర్థిక భరోసా ఇస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న సంస్థ యాజమాన్యం వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. లెన్స్కార్ట్ పరువు తీసింది. ఆ సంస్థకు చెందిన ఒక పాత అంతర్గత స్టైల్ గైడ్ లెటర్ ఒకటి ఈ మధ్య ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఇందులో ఉద్యోగులు పనివేళల్లో బొట్టు, తిలకం లాంటి మతపరమైన చిహ్నాలను ధరించకూడదని నిబంధన ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యింది. బాయ్కాట్ లెన్స్కార్ట్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడంతో పాటు కంపెనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్టైల్ గైడ్ లెటర్లోని 11వ పేజీలో ఉన్న రూల్స్ ప్రకారం కంపెనీ ఉద్యోగులు హిజాబ్ ధరించడానికి అనుమతిచ్చారు. బొట్టు, తిలకం, కంకణం పెట్టుకునేందుకు మాత్రం అనుమతి లేదని తెలిపారు. దీనిపై ఆంక్షలు పెట్టడం కనిపించింది. ఇదే సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమయ్యింది. కావాలని హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారా అనే ఆరోపణలు వినిపించాయి. హిందూ మెజారిటీ ఉన్న దేశంలో మెజారిటీ ఉద్యోగులు, వినియోగదారులు హిందువులే అయినా ఉద్యోగులకు హిజాబ్ పర్వాలేదు, బొట్టు, తిలకం పెట్టుకోకూడదని ఆ సంస్థ చెప్పడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన చిహ్నాల విషయంలో ఒకే సంస్థలో 2 రకాల రూల్స్ ఉండడం డబుల్ స్టాండర్డ్స్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. హిందూ ఉద్యోగులకు కుంకుమ, బొట్టు పెట్టుకునే హక్కు నిరాకరిస్తూ హిజాబ్ను అనుమతించడమేంటని, ఇది వివక్ష కాదా అని ప్రశ్నిస్తున్నారు. వివాదం ముదురుతుండడంతో లెన్స్కార్ట్ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. వైరల్ అవుతున్న పత్రం చాలా పాతదని, అది కంపెనీ ప్రస్తుత విధానాల్లో లేదని స్పష్టం చేశారు. తమ కంపెనీలో బొట్టు, తిలకాలతో సహా ఎలాంటి మతపరమైన చిహ్నాలపై నిషేధం లేదని, జరిగిన అపార్థానికి, ఆందోళనకు క్షమాపణలు కోరుతున్నాననే ప్రకటన విడుదల చేశారు. ఎప్పటికప్పుడు కంపెనీ రూల్స్ మారుతుంటాయని వివరించారు. ఈ గందరగోళం కారణంగా అలజడికి క్షమాపణలు చెప్పారు. ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. ఇకటు వివాదానికి ముగింపు పలికేందుకు లెన్స్కార్ట్ అధికారికంగా కొత్త ఇన్స్టోర్ స్టైల్ గైడ్ రిలీజ్ చేసింది. ఆ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఉద్యోగులు బిందీలు, తిలకాలు, సెంతూరం, మంగళసూత్రాలు ధరించవచ్చు. అలాగే కడాలు, హిజాబ్లు, తలపాగాలను కూడా కంపెనీ అనుమతిస్తుంది. బొట్టు వివాదం సెగ స్టాక్ మార్కెట్కు తాకింది. లెన్స్కార్ట్ షేర్లు దాదాపు 5% మేర క్షీణించింది. ఓ దశలో 4,500 కోట్లకు పైగా నష్టపోయింది. ఒక్క చిన్న పొరపాటు కార్పొరేట్ సంస్థల మార్కెట్ విలువను ఎలా ప్రభావితం చేస్తుందో లెన్స్కార్ట్ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇకటు ఎయిర్ ఇండియాలోనూ బొట్టు వివాదం తెరపైకి రాగా ఆ సంస్థ కూడా ఇది పాత మాన్యువల్ అని క్లారిటీ ఇచ్చింది. లెన్స్కార్ట్ వివాదంపై సోషల్ మీడియా భగ్గుమంటోంది. డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అంటూ ఫైర్ అవుతున్నాయి. సంస్థ యాజమాన్యం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా భారీ నష్టం జరిగిపోయింది.
అసలు కార్పొరేట్ ప్రపంచంలో ఈ వివాదాలేంటి? గతంలో వెలుగు చూసిన కాంట్రవర్సీలు ఏంటి? వాచ్ దిస్. కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటి మతపరమైన వివాదాలు వెలుగులోకి రావడం కొత్త చర్చకు దారితీస్తోంది. అయితే ఇలాంటి కాంట్రవర్సీలు కొత్త ఏం కాదు. 2023లో స్టార్బక్స్ సంస్థ కూడా ఇలాంటి వివాదాల్లోనే చిక్కుకుంది. ఆ సంస్థ ఓ యాడ్ క్రియేట్ చేయగా వెస్ట్రన్ కల్చర్ భావజాలాన్ని రుద్దుతుందనే ఆరోపణలు వినిపించాయి. తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ ప్రకటనను స్టార్బక్స్ తొలగించాల్సి వచ్చింది. 2021లో డాబర్ సంస్థ మీద కూడా ఆరోపణలు వినిపించాయి. తన ప్రాడక్టు ప్రమోషన్ కోసం కర్వా చౌత్ ప్రకటనలో స్వలింగ సంపర్కులను చూపించడంపై తీవ్ర అభ్యంతరాలు వినిపించాయి. దీంతో ఆ తరువాత ఆ సంస్థ యాడ్ను తొలగించింది. 2020లో ప్రముఖ జ్యువెలరీ సంస్థ తనిష్క్ తన ప్రకటనపై వివాదం ఎదుర్కొంది. హిందూ ముస్లిం మతాంతర వివాహాన్ని, ముస్లిం కుటుంబంలో ఓ వేడుకను చూపిస్తూ రూపొందించిన 45 సెకండ్ల వీడియో లవ్ జిహాద్ ప్రచారం చేస్తోందని సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకత వచ్చింది. అప్పట్లో బాయ్కాట్ తనిష్క్ ట్రెండ్ కావడంతో ఆ సంస్థ ప్రకటనను నిలిపేసింది. ఒక కంపెనీ బ్రాండ్గా మారాలంటే వినియోగదారుల నమ్మకాన్ని పొందాలి. ఇలా నమ్మకం పొందడం అనేది ఒక రోజులో సాధ్యం కాదు. మన దేశంలో పేరు పొందిన టాటా, రిలయన్స్, బిర్లా కంపెనీలు ఒక్క రోజులోనే ఈ స్థాయికి ఎదగలేదు. దాని వెనక దశాబ్దాల కష్టముంది, లక్షలాది మంది శ్రమ ఉంది. ఒకసారి బ్రాండ్గా ఎదిగిన తరువాత కంపెనీలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. జనాల నమ్మకాలకు పెద్దపీట వేయాలి, లేదంటే మొదటికే మోసమొస్తుంది. తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా, పాతదా కొత్తదా అని కాదు. ఒక్కసారి జనాల నమ్మకం పోయిందంటే ఎవరైనా, ఏ సంస్థ అయినా పాతాళానికే. నమ్మకం మీద ఆధారపడి ఉండే కార్పొరేట్ సంస్థలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. లెన్స్కార్ట్ వివాదం చెబుతోంది అదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.